హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంకింగ్ ఇన్ఫో ఛానల్. బ్యాంకింగ్ ఇన్ఫో ఛానల్కు మీకు స్వాగతం అండి. ఈరోజు మనము ఒక కేంద్ర ప్రభుత్వ పథకంలో ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ముఖ్య పథకం గురించి తెలుసుకుందాం. మీరు సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు లో ఇన్కమ్ కేటగిరీ అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారైతే ఈ పథకానికి అప్లై చేసుకోండి. మినిమం డాక్యుమెంటేషన్తో మీకు ప్రభుత్వ రంగ బ్యాంకులోంచి మీకు హోమ్ లోన్ లభిస్తుంది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీకు 2,00,000 సబ్సిడీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ స్కీమ్లో ఎవరు ఎలిజిబుల్ అంటే వాళ్ళ ఇన్కమ్ 9,00,000 లోపు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఇది డైరెక్ట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్ట్గా బ్యాంక్స్తో టైఅప్ అయ్యి ఇదొక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. అంటే జన్ సమర్థ్ పోర్టల్, ఈ పోర్టల్ జన్ సమర్థ్ పోర్టల్ అనే ఒక పోర్టల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు బ్యాంక్స్కి గవర్నమెంట్కి మధ్యలో ఈ ప్లాట్ఫామ్ ఉంటుంది. దీనిలో చాలా రకాల స్కీమ్స్ ఉంటాయి ఈ పోర్టల్లో. కానీ ఈరోజు మనము అందులో ముఖ్యంగా హోమ్ లోన్ గురించి చూద్దాం. ఈ హోమ్ లోన్ మీరు ఈ పోర్టల్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా చేయాలి, ఇది మ్యాక్సిమం మీకు 20 lakhs వరకు హోమ్ లోన్ ఇవ్వటం జరుగుతుంది. దీన్ని ఎలా ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలంటే మీరు ఇందులోకి వచ్చి చెక్ జన్ సమర్థ్ పోర్టల్ అని గూగుల్లో టైప్ చేయండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇది చెక్ చేసుకోవడానికి చెక్ ఎలిజిబిలిటీ అనేది కదా, ఇక్కడ చెక్ చేయండి. హోమ్ లోన్ స్కీమ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఏ అప్లికెంట్ అయితే ఇండివిజువల్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అలాగే మీ ఫ్యామిలీ ఇన్కమ్ని ఇక్కడ యాడ్ చేయండి. ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత అవుతుంది, మీ ఫ్యామిలీ ఇన్కమ్ 9 lakhs బిలో ఉన్న వారికి మాత్రమే ఇది అర్హులు. కాబట్టి నేను 8 lakhs ఇస్తున్నాను. మీరు మెట్రో అయితే మెట్రో, లేదంటే అర్బన్ అయితే అర్బన్, మెట్రోలో నేను ఇస్తున్నాను. మీరు ఇక్కడ అడుగుతుంది మీరు ఎందుకు మీరు అప్లై చేసే పర్పస్ ఏంటి, పర్చేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యూ హౌస్, లేదా ఎగ్జిస్టింగ్ హౌస్ని పర్చేజ్ చేస్తున్నారా, లేకపోతే ఉన్న హౌస్ని ఎక్స్టెండ్ చేస్తున్నారా, రిపేర్ చేస్తున్నారా. నేను కొత్త ఇంటిని కొనుక్కుంటున్నానని ఇక్కడ ఇచ్చాను. మీకు ఎగ్జిస్టింగ్ ఈఎంఐ ఏమన్నా ఉందా, ఎగ్జిస్టింగ్ ఈఎంఐ ఉంటే ఇక్కడ చెయ్యండి, లేదంటే 0 పెట్టండి. మీ నెట్ మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, నేను ఒక 40,000 ఇస్తున్నాను. ప్రాజెక్ట్ కాస్ట్ అనేది ఎంత అవుతుంది, అంటే మీ ఇల్లు కట్టడానికి అయ్యే ఖర్చు ఎంత, నేను ఒక 15 lakhs ఇస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీ కాంట్రిబ్యూషన్ అంటే ఇందులో మార్జిన్ మనీ అనేది ఉంటుంది. మనం హోమ్ లోన్ కొనుక్కునేటప్పుడు మొత్తం మనీని గవర్నమెంట్ కానీ బ్యాంక్ కానీ ఏది ఇవ్వదు. అందులో మీరు కొంచెం మార్జిన్ వేసుకోవాలి. మార్జిన్ మీద ఎంత పెట్టుకోగలుగుతారు, అంటే మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది. ఒక 2 lakhs నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇది ఎన్ని సంవత్సరాల వరకు మీరు పెట్టుకోగలరు అంటే మీరు డిపెండ్స్, మీరు ఎన్ని సంవత్సరాలకు పెట్టుకుంటారో దాన్ని బట్టి మీ ఈఎంఐ క్యాలిక్యులేట్ అవుతుంది. సపోజ్ నేను 25 years పెట్టానండి, ఈలోపు మీరు కట్టుకోవచ్చు కూడా. ఈ పీరియడ్లో ఇక్కడ మొత్తం మనకి లోన్ అమౌంట్ మనం ఇచ్చిన డేటా ప్రకారం మనకి అవసరమైన లోన్ అమౌంట్ 13 lakhs. ఇక్కడ ఎలిజిబిలిటీ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు వస్తుంది 13 lakhs సబ్సిడీ అమౌంట్. ఈఎంఐ ఎంత పడుతుంది, 8% లోన్ tenure అనేది వచ్చేస్తుంది. దీని తర్వాత మీరు డైరెక్ట్గా లాగిన్ టు అప్లై, ఇందులోకి వెళ్ళి అప్లై చేస్తే మీరు ఏ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటారో మీకు బ్యాంక్ అకౌంట్ ఉంది. 12 PSBs ఉన్నాయి, ఆ 12 PSBs ఇంక్లూడింగ్ SBI, ఈ బ్యాంకులు మీరు ఏదైనా బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని అన్ని మినిమం డాక్యుమెంటేషన్ ఇందులో చేసిన తర్వాత ఈ లీడ్ అనేది ఆ బ్యాంకుకి వెళ్తుంది. ఆ బ్యాంక్కి వెళ్ళాక మీరు ఈ పత్రాలు తీసుకొని బ్యాంక్కి వెళ్తే వాళ్ళు చూసి చెక్ చేస్తారు. ఇది మినిమం డాక్యుమెంటేషన్ ఫ్రెండ్స్. దీనిలో ఎక్కువ లార్జ్ డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదు. ఈ స్కీమ్ ఓన్లీ లో ఇన్కమ్ గ్రూప్ అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఈ పథకానికి ఎలిజిబుల్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.